హలో ఆల్, నేను మీకు ఇప్పుడు అబిస్ మెరైన్ ఫిష్ ఎక్వేరియం చూపిస్తున్నాను గోవాలోది. సో మా గోవా వెకేషన్లో భాగంగా మేము సెకండ్ డే ఈ ప్లేస్కి వెళ్ళాము. ఇది వెర్నా సిటీకి దగ్గరలో ఉంటుంది. మేము దిగిన డెబోలింకి ఎయిర్పోర్ట్ నుండి ఏంటంటే ఒక అరౌండ్ 10 to 15 కిలోమీటర్స్ అంతే డిస్టెన్స్లో ఉంది. సో అక్కడికి ప్లాన్ చేసుకున్నాము. కంప్లీట్గా ఒక 3 hours పట్టింది. సో మనం ఇందులోకి వెళ్ళాలంటే ఇక్కడ మనకి ప్యాకేజెస్ ఉన్నాయి. 2 to 3 కాదు, ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఏంటంటే ఎక్వేరియం మనం చూస్ చేసుకోవచ్చు. ఇంకా 12D ఒక షో ఉంది అండ్ స్కేరీ హౌస్ ఉంది. సో అన్నీ కలిపి ప్యాకేజ్ తీసుకోవచ్చు, ఇండివిజువల్గా తీసుకోవచ్చు, 2 కావాలన్నా తీసుకోవచ్చు. 12D షో ఒకవేళ అటు ఎవరైనా వెళ్తే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందండి, అది స్కిప్ చేయండి, అది అయితే యూజ్ అవ్వదు. బట్ స్కేరీ హౌస్ అండ్ ఇంకా ఎక్వేరియం చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ పిల్లలకు కూడా బాగా ఉంటుంది. సో గోవా అంటే మనకి యూజువల్గా పబ్స్ ఇలాంటివి కాకుండా పిల్లలతో వెళ్ళినప్పుడు ఎక్వేరియం చూపించండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ వీళ్ళు పెట్టారు. మనం ఎప్పుడు చూడని ఫిషెస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి, కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మనం అక్కడ ఎక్కువసేపు ఉన్నా కూడా ఏం బోర్ ఫీల్ అవ్వమండి. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్కి వెళ్ళినప్పుడు మనకు ఒక న్యూ ఫిష్ కనిపిస్తుంది. ఇవి నేను ఎప్పుడూ చూడలేదు. ఈవెన్ నేను మీకు ఒక క్రీచర్ని చూపిస్తాను, సీ క్రీచర్ని. అదైతే నేను ఫస్ట్ టైం చూడడము అండ్ ఇన్ని డిఫరెంట్ ఫిషెస్ని కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను మీకు చెప్పాను కదా ఒక సీ క్రీచర్ అని. సో ఇదే ఆక్టోపస్. మేము అది స్విమ్ చేస్తే ఎలా చేస్తుందో చూడాలని చాలా అనుకున్నాము, బట్ ఇది అస్సలు లేవలేదు. బాగానే ట్రై చేసాము, బట్ అస్సలు లేవలేదు. మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి వేరే వాటి ఫిషెస్ చూసిన తర్వాత మళ్ళీ వచ్చాము. మా బాబు ఆపకుండా ట్రై చేసి దాన్ని లేపాడనమాట. ఇంత పెద్ద క్రాబ్స్, ఇవి లాబ్స్టర్స్ని చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. ఎంత పెద్ద ఫస్ట్ చూసి నేను నార్మల్గా ఏదైనా బొమ్మలు పెట్టారు అనుకున్నాను, బట్ లేదు. చూసారా, ఫైనల్లీ ఆక్టోపస్ని అయితే నిద్రలేపారు మా బాబు. కావాలంటే వీడియోని స్పీడ్లో పెట్టుకొని చూడండి, బట్ స్కిప్ చేయకండి. మీకు మంచి మంచి ఫిషెస్ కనిపిస్తాయి. ఇది లోపల మొత్తం మనం ఫస్ట్ లైన్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఇదంతా రౌండ్గా తిరిగి వెళ్ళాలన్నమాట. ఎంతైనా ఇంకా డైరెక్ట్గా చూసే ఎక్స్పీరియన్స్ వేరండి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను మీకు సరిగ్గా చూపించడానికి. కొన్ని ఫిషెస్ అలా
కదలకుండా ఉంటే నేను బొమ్మలు అనుకున్నాను, బట్ లేదండి, మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్ళి వచ్చి కూడా చేసుకోవచ్చు. అవి కదులుతున్నాయి కానీ అవి రెస్ట్ మోడ్లో ఉన్నాయి అనుకుంటా. కొన్ని ఫిషెస్ చాలా పెద్దగా ఉన్నాయండి, కొన్ని ఫిషెస్ కొంచెం చిన్నగా ఉన్నాయి. సో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది గిటార్ రే అంట, మేబీ అది షేప్ గిటార్ లాగా ఉండడం వల్ల అలా ఉందేమో, పెట్టారేమో నేము. బట్ అది ఐస్ ఇలా బ్లింక్ చేసినప్పుడు చాలా క్యూట్గా అనిపించింది, చాలా ఇన్నోసెంట్గా. అండ్ అది ఆ శాండ్లో అసలు కలిసిపోయింది. నాకు ఆ లాస్ట్లో ఉన్న ఫిష్ అని అనిపించలేదు. తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాను. అండ్ ఈ ఎక్వేరియంలో ఏంటంటే మిక్స్ ఉన్నాయి, 2 to 3 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇందులో. ఇది చూడండి, నేను చెప్పాను కదా ఐ బ్లింక్ క్యూట్గా చేసిందని, నాకు ఇదే ఫిష్ చాలా క్యూట్గా అనిపించింది. చూసారా పిరానా ఫిష్? ఇవి వినడానికేమో భయంకరంగా కొరుకుతాయి అంటారు, చూడడానికేమో ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పిరానా ఫిష్ ఉంది. ఇది వైట్ ఉంది అండ్ ఇంకా బ్లాక్ కూడా ఉంది. అసలు ఎవరైనా నమ్ముతారా అండి? అందుకే అంటారు డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని. అవి చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయి, బట్ ఒక్కసారి బయటికి వదిలితే చాలు. దీని ఫేస్ అలా స్నేక్లా ఉండడం వల్ల దీన్ని అలా అంటారేమో, బట్ మీరు ఇప్పుడు ఈ యాంగిల్లో చూస్తే నిజంగా స్నేక్ లానే అనిపిస్తుంది కదా, దాని ఫేస్ ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. ఇవి ఈల్స్, స్నేక్స్లా అనిపిస్తున్నాయి కానీ ఈల్స్. అండ్ ఇక్కడ నుండి మనం ఫిషెస్ కాకుండా ఇంకా డిఫరెంట్ క్రీచర్స్ని కూడా చూస్తాము. మళ్ళీ ఫిషెస్లోకి వెళ్దాము. సో డిఫరెంట్ టర్టిల్స్ ఇంకా క్రాబ్స్ ఈ సెక్షన్లో ఉన్నాయి. అండ్ చిన్న చిన్న స్మాల్ ఫిషెస్ కూడా కనిపించాయి, మన యూజువల్గా ఇళ్ళల్లో ఎక్వేరియంస్లో పెట్టుకునే చిన్న ఫిషెస్. మా చిన్నబాబుకి అయితే ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ అయిపోతారండి, ఎక్కడ వదిలేసినా బతికేస్తాడు. అండ్ ఈ ఫుట్ మసాజర్కి ఫిషెస్ యూస్ చేస్తారు కదా, అదైతే నాకు అసలు ఇష్టం ఉండదండి. నాకు చూడడానికి కూడా ఎలానో అనిపిస్తుంది. నాకు ఎందుకు అది చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అంత హైజీన్ కూడా కాదు. నేనైతే సజెస్ట్ చేస్తాను అది యూజ్ చేయొద్దు అని చెప్పి. అది అండ్ మేము ఇక్కడ చూసిన ఫిషెస్లో ఇదే చాలా లార్జ్ ఫిష్ అండి. అండ్ దీనికోసం ఒక పాండ్ లాగా పెట్టారు, అందులో సింపుల్ లాగా. వీడిని చూడకపోతే దూకుదామని ట్రై చేశాడు. అక్కడ అందరు ఉన్నారు కాబట్టి ఆగాడు, కానీ లేకపోతే దూకేవాడే.
పెద్దగా ఉన్నాయండి ఈ ఫిషెస్. ఏమంటారో తెలియదు కానీ చాలా పెద్దగా అనిపించాయి. దీనికి ఆ కిస్సింగ్ అని పేరు ఎందుకు పెట్టారంటే నాకు తెలిసి ఆ మూతి వల్ల అనుకుంటా. ఆ మూతి అలా ఉండడం వల్ల. అలా ఉంటే మా వాళ్ళు ఊరుకుంటారా? ఇంకా అదే పని. కానీ చాలా క్యూట్గా అనిపించాయి ఈ ఫిషెస్. ఫిష్ అంతా ఒక రకంగా ఉండి ఆ తోకొక్కటి అలా రెడ్గా ఎందుకుంటుందో కదా, గాడ్స్ క్రియేషన్ ఏమో అలా. ఇది కూడా లక్కీ ఫిష్ అంటే చాలా పెద్దగా ఉంది. దీన్ని ఎందుకు ఇలా సిలిండ్రికల్గా ఉన్నాయి ఇందులో పెట్టారు ఈ వాటర్లో. బాగున్నాయి కానీ ఎందుకు నాకు పాపం కూడా అనిపించిందండి. అంత పెద్ద ఫిష్ని అంత చిన్న దాంట్లో పెట్టడం వల్ల. ఎక్కడన్నా సముద్రంలో వదిలిపెడితే హ్యాపీగా ఉంటాయేమో అనిపించింది. ఏదో మనం చూడడానికి వాళ్ళ బిజినెస్ కోసం కొంచెం కష్టపెట్టినట్టే అనిపించింది ఫిషెస్ని. స్మాల్ ఫిషెస్కి ఓకే కానీ ఇది చాలా పెద్దగా ఉంది కదా, దానికి కంజెస్టెడ్ అవుతుంది అనిపించింది. అండ్ ఇవైతే ఒక 20-30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. ఐ థింక్ 30 రూపీస్ అనుకుంటా అండి. జస్ట్ ఫోటో సెక్షన్ కోసం పెట్టారు. ఇది చాలా బాగా వచ్చాయి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.